ఏంది బస్సులు ఇంతమంది కాదు మేడం, మేము ఏం చేయాలి? బస్సులు లేవు, బస్సు కదిలిన బస్సుని మళ్ళా బస్సు కొడుతురు, బస్సు ఆపిన, మరి ఏం చేయాలి? పడి చచ్చిపోతే మేము ఏం చేయాలి? కేసులు పెట్టుకుంటే ఓనర్ చెప్పుకుంటే కూడా వింటలేరు మేడం. మేము ఏం చేయాలి చెప్పండి? కేసులు మా మీద అవుతున్నాయి, వాళ్ళు పడి చచ్చిపోయిన అదొక ముందు చూడిపోండి మేడం. మేము ఏం చేయాలి చెప్పండి? మరి ఇక్కడ బండి ఆపితేనేమో వాళ్ళు పోవాలంటున్నారు, బండి ఆపకపోతేనేమో అది ఉంటున్నా మొత్తం. మేము ఏం చేయాలి మేడం చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి మేడం? మరి లోపలికి పోతే బండి కదిలిస్తా, లేకపోతే ఆపేస్తా. మరి నేనేం చేయాలి మేడం చెప్పండి? వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? ఇప్పుడు 10 ఏళ్ళు డ్రైవర్ జైలు అంటున్నారు, 7 లక్షలు జుర్మానా కట్టాలంట. మరి నా భార్య పిల్లలు కిరాయి ఇంట్లో ఉన్నారు, నేను జైలుకి పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి? రోడ్డు బతికైతుంది. బస్సులు మేమెందుకు మేడం? మమ్మల్ని ఎందుకు అనగల? డ్రైవర్ని, కండక్టర్ని మేము ఒక చీతాలం కదా. మరి బస్సులు మేడారం పంపుకున్నారు, ఇంత పబ్లిక్ ని తెలియదా? సీఎంకి తెలియదా? రాజకీయ నాయకులకు తెలియదా? పబ్లిక్ ని సిటీలో పబ్లిక్ పెట్టి నువ్వు బస్సులు అక్కడ ఎందుకు పంపుతున్నావు? పబ్లిక్ ఏం కావాలి? ఇలా బస్సులు లేవు, వాళ్ళు ఏమంటారు? బస్సు లేదు, మేము ఎట్లకి పోవాలంటారు, మా మీద కొట్టదని తయారవుతారు. అప్పుడు మేము ఏం చేయాలి మేడం? ఇప్పుడు పిల్లాపల్లి బస్సు ఊరోళ్ళు ఒక్కరు లేరు, 5:30 వరకు ఊరోళ్ళు నిడిచిపెట్టిపోతే వాడు గల్ల పడతాడు, అరే నన్ను నిడిచిపెట్టేస్తున్నావు, బస్సు ఆపలేదని. మేము ఏం చేయాలి? ఎవరి గురించి? ఈ డ్రైవర్స్ కండక్టర్కి ఉన్న బాధ ఎవరికి లేదు మేడం. వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటే లేరు. ప్యాసింజర్ ఎంతసేపు ఆవాలి? నేను బండి 2 రోజులు మేడం డ్యూటీ చేయబట్టి నేను 2 రోజులు